బ్రేకింగ్ న్యూస్. హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పోలీసులకు క్షమాపణలు చెప్పారు. పోలీసులకే కాకుండా కాంగ్రెస్ గవర్నమెంట్కి సంబంధించిన కొంతమంది వ్యక్తులకు కూడా ఆయన క్షమాపణలు చెప్పినట్టు తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే ఆయన నిన్న వీణ వెంక సమ్మక సారక దగ్గర ఆయన దర్శనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ పోలీసులు కాస్త దురుసుగా ప్రవర్తించారని చెప్పేసి వారి మీద ఆయన నోరు పాడేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన తప్పును రియలైజ్ అయ్యి ఆయన ఒక వీడియోను కూడా విడుదల చేశారు. ఈ నేపథ్యంలో కొంతమంది పాలక అధికారులకు కూడా ఆయన క్షమాపణలు చెప్పినట్టు తెలుస్తూ ఉన్నది. మొత్తం మీద పాడి కౌశిక్ రెడ్డి వివాదం అనేది నిన్నటి నుంచి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతా ఉన్నది. హుజురాబాద్లోని జమ్ముకుంట మండలంలో వీణవంక అక్కడ సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతూ ఉంటుంది. చిన్న సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతూ ఉంటుంది. అక్కడ వారి కుటుంబానికి మొక్కు ఉన్నది. ఆ మొక్కును తీర్చుకోవడానికి భార్య బిడ్డలతో పాటు ఎమ్మెల్యే అక్కడికి వెళ్ళారు. ఆ నేపథ్యంలో అక్కడ ఆ ప్రోటోకాల్ ప్రకారము అతనికి తగిన ప్రోటోకాల్ ఇవ్వలేదని చెప్పేసి, అలాగే అక్కడ గద్దెలపైన మొక్కు తీర్చుకోవడానికి వెళ్ళిన పాడి కౌశిక్ రెడ్డిని దిగాల్సిందిగా అక్కడున్న పోలీసు యంత్రాంగం అయితే అతన్ని బలవంతంగా కిందికి దింపే ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలోనే పాడి కౌశిక్ రెడ్డి అక్కడున్న సిపిపై నోరు జారినట్టు తెలుస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలోనే తను ఉద్దేశపూర్వకంగా కులాన్ని ఉద్దేశించి కానీ ఇతర ఏ ఉద్దేశాన్ని అంటే దీన్ని ఉద్దేశించి కానీ ఆయన మాట్లాడలేదు. అది ఆవేశపూరితంగా నోరు జారని తప్ప అక్కడ ఎలాంటి భేషజాలు లేవని చెప్పేసి పాడి కౌశిక్ రెడ్డి అయితే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారు. మొత్తం మీద పాడి కౌశిక్ రెడ్డి ఎంత వివాదాస్పదంగా ఆయన చర్యలు ఉంటాయో మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వీణవంకలో సమ్మక్క సారలమ్మ దగ్గర ఆ జాతర దగ్గర జరిగిన సంఘటనకైతే ఆయన పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. మొత్తం మీద ఆయన చేసింది తప్పు అని ఆయన రిలీజ్ అవ్వడము, ఆ తర్వాత ఒక క్షమాపణ కోరుతూ వీడియోను విడుదల చేయడం అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దానికి సంబంధించిన ఆ వీడియోను కూడా ఇప్పుడు వోల్గా టైమ్ స్క్రీన్ పై చూడవచ్చు. తెలంగాణ ప్రజలకి, హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకి మరియు మైనార్టీ సోదరులకి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. సమ్మక్క జాతర అని మా సొంత గ్రామం వీణవంకలో జరుగుతుంది. ఆ జాతరలో మొక్కులు చెల్లించుకోవడానికి నేను, నా సతీమణి, నా బిడ్డ మరియు మా దళిత మహిళా సర్పంచ్ గారు మొక్కులు చెల్లించుకోవడానికి పోవడం జరిగింది. ఆడ మేము మొక్కులు చెల్లించుకున్న సందర్భంలో రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతోని ఈడ ఉన్న మా జిల్లాలో ఉన్న సిపి గారు మరియు హుజురాబాద్ లో ఉన్న ఏసీపీ గారు, జమ్మికుంట రూరల్ సిఐ గారు ఏ విధంగా మమ్మల్ని అవమానపరిచిండ్రో, ఏ విధంగా గద్దెల మీద నుంచి ఈడ్చుకపోయారో మీ అందరు కూడా చూసారు. ఆ ఫ్రస్ట్రేషన్ లో నేను సిపి గారిని ఒక మాట అనడం జరిగింది. కానీ నేను ఏ కులాన్నో ఏ మతాన్నో కించపరచడానికో నేను అట్లాంటి స్టేట్మెంట్ చేయలేదు. నా ఉద్దేశము అది కాదని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇలా ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ ఫ్రస్ట్రేషన్ లో, ఆ ప్రెషర్ లో, ఆ టార్చర్ లో నేను ఒక మాట స్లిప్ అయితే కావచ్చు. కానీ నేను వాళ్ళందరికీ కూడా దానివల్ల ఎవరికన్నా వాళ్ళ మనోభావాలు దెబ్బతినుంటే వాళ్ళని నేను పర్సనల్ గా అపాలజైజ్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.